మెదక్ జిల్లా రామాయంపేటలో ఆర్పీఎల్-2 రామాయంపేట ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు 2 ఈ సీజన్ 8 టీంలతో నిర్వహిస్తామని నిర్వాహకులు రాగి ఉమామహేశ్వర్, మల్లేశం సుభాష్, ఆర్కే మల్లేశం మీడియా సమావేశంలో తెలిపారు. గత సీజన్లో ఉన్న 6 జట్లతో పాటు మరో 2 కొత్త జట్లను టెండర్ ప్రక్రియ ద్వారా తీసుకోవడం జరుగుతుందని, రేపటి రోజు నిర్ణయిస్తామని, క్రీడాకారులంతా ఆర్పీఎల్ యాప్ లో లాగిన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, పూర్తి వివరాలకు తమను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 30న ఆటగాళ్లు వేలం నిర్వహిస్తామని, జనవరి 10 నుండి క్రికెట్ పోటీలు అట్టహాసంగా నిర్వహించనున్నట్లు, ప్రైజ్ మనీ మొదటి బహుమతి 50,000, రెండో బహుమతి 15,000 ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. వివరాలకు రామాయంపేటలో తమను సంప్రదించాలని నిర్వాహకులు ఉమామహేశ్వర్ తెలిపారు. క్రీడల వలన క్రీడాకారులకు ఆరోగ్యం, మానసిక ఉల్లాసం కలుగుతుందని, యువతను క్రీడల వైపు మళ్లించడానికి తాము ఈ క్రికెట్ పోటీలు నిర్వహించబోతున్నామని తెలిపారు. రామాయంపేట యువకులకు శుభవార్త. ఎందుకంటే ఇప్పుడు ఆర్పీఎల్ సీజన్ 2 అనేది మొదలు కాబోతుంది. ఆర్పీఎల్ 1 ఎంత సక్సెస్ అయిందో మనం అందరం చూసినాం. ఈ కాలేజ్ గ్రౌండ్లో ఒక పండగ వాతావరణం యువకులకు అనేది ఈ ఆర్పీఎల్ 1 ద్వారా మనకు అందరికీ తెలిసింది. ఆర్పీఎల్ 2 అంతకంటే అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మా యొక్క నిర్వాహకులు రాగి ఉమేశ్వర్ గారు, మల్లేశం అన్న గారు దీని యొక్క సన్నాహాలు అనేది మొదలుపెట్టడం జరిగింది. కావున అందరూ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రికెట్ ఆడాలి. క్రికెట్ అనేది క్రికెట్ అనేది ఇష్టంతో ఆడే ప్రతి ఒక్క యువకుడు ఈ అవకాశాన్ని టీఎస్ ఛాలెంజర్స్ అని టీఎస్ ఛాలెంజర్స్ టీం ద్వారా కూడా పోయినసారి ఒక 15 మంది ప్లేయర్లను కొని వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాను. ఈసారి కూడా నా టీం అలాగే ఉంది. ఆ టీం నుంచి కంపల్సరీ మంచి ప్లేయర్లను తీసుకోదలుచుకున్నాను కాబట్టి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన ఆర్పీఎల్ యాప్ లింక్ ద్వారా అందరు రిజిస్ట్రేషన్ చేసుకొని 300 రూపాయలు కడితే అందులో వేలంలో పాల్గొనడానికి ఛాయిస్ ఉంటుంది. 30 తారీఖు వేలం ఉంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని, క్రికెట్ ఆడే ప్లేయర్లు, యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. రాంపేట మండల ప్రజలకు మరియు క్రికెట్ అభిమానులకు పండుగ సందర్భంగా ఆర్పీఎల్ 2 మొదలవుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి స్పందన తేవాలని కోరుకుంటున్నాం. అయితే ఈ ఆర్పీఎల్ 2 పండుగ సందర్భంగా పెట్టడం జరుగుతుంది, సంక్రాంతి సందర్భంగా. రేపు అయితే అందరూ ప్లేయర్లు ఆడాలనే ఉద్దేశంతో 2 టీంలు కూడా పోయినసారి సీజన్ 1లో 6 టీంలు ఆడినాయి. సీజన్ 2లో 8 టీంలను ఆడించగలుగుతున్నాం. ఎందుకంటే పోయినసారి చాలామంది నిరాశకు గురయ్యారు. మేము ఆడుతుంటాం అన్నారు. కాబట్టి 2 టీంలను పెంచి ఈసారి 8 టీములతో ఆర్పీఎల్ 2ను నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మన రాంపేట మండల పరిధిలోని కాలేజ్ గ్రౌండ్లో. అయితే దానికి సంబంధించి 2 టీంలు కొత్తగా ఎలా తీసుకుంటున్నాం అంటే టెండర్ వైజ్గా. అయితే మామూలుగా ఒక 2 టీంలకు టెండర్ ఎవరైతే 2,000 కట్టి వాళ్ళ పేరును నమోదు చేసుకొని టెండర్ వేస్తారు. వేసిన తర్వాత 24వ తారీఖు నాడు, రేపు 24 తారీఖు నాడు మధ్యాహ్నం టెండరు ప్రక్రియ పూర్తవుతుంది. ఆ టెండర్ ద్వారా 2 టీంలు డిసైడ్ అవుతాయి. అలాగే ఆ టెండర్ తర్వాత మనము 8 మంది ఐకాన్ ప్లేయర్ అంటే ఇంపార్టెంట్ ప్లేయర్ అని 8 మందిని ఒక్కొక్క ప్లేయర్ని టీంకి ఒక్కరిని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఓనర్స్కి సరిగా ఎవరు ఎలా ఆడతారో తెలియదు కాబట్టి వాళ్ళు ఐకాన్ ప్లేయర్ని నిర్ణయించి డ్రా ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈ ప్లేయర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మేము ఒక యాప్ క్రియేట్ చేసినాం ఆర్పీఎల్ 2 అనేది. ఆ ప్లేయర్లు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో అందరూ మీ యొక్క పేరును అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ వేలంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము. అయితే ఈ వేలం ఎప్పుడైతే 30 రోజు వేలం వేయడం జరుగుతుంది ప్లేయర్లకు. అయితే ముందు రోజు ఈ 29th రోజు క్లోజ్ అవుతుంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం. కాబట్టి ప్లేయర్లు తొందరగా మీ యొక్క పేరును నమోదు చేసుకోవాలి. 29th లాస్ట్ డేట్ ఉంది కాబట్టి 120 మంది ప్లేయర్లకు అవకాశం ఉంటుంది.
టీంకు 15 మంది చొప్పున మేము అవకాశం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లేయర్లు తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకొని రెడీగా ఉండాల్సిన కోరుతున్నాము. అలాగే 30 తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు శారదా బ్యాంకెట్ హాల్లో ప్లేయర్ల వేలం ఉంటుంది కాబట్టి అందరూ వేలంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ నెల 10వ తారీఖు నాడు మన RPL 2 జనవరి 10వ తారీఖు నాడు RPL 2 మ్యాచ్లు స్టార్ట్ అవుతుంది. 12 రోజుల పాటు జరిగే ఈ యొక్క టోర్నీలో విజేతకు ఖచ్చితంగా 50,000 ప్రైజ్ మనీతో పాటు మంచి పెద్ద కప్పు ఉంటుంది. సెకండ్ రన్నర్అప్కు 15,000తో పాటు కప్పులు ఉంటాయి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్లకు మంచి బహుమతులు ఉన్నాయి. మరి ఈ యొక్క అవకాశాన్ని ప్లేయర్ అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ RPL నిర్వహించడం జరుగుతుంది.